చూడండి, కిందిది పైవి పరవని. ముందుగా నేను 1 కప్పు మైదా తీసుకున్నాను. మైదా అనేది మనము ఇక్కడ జల్లెడ అనేది పడుతున్నాను, ఏదైనా వేస్ట్ ఉంటుంది అనేసి. ఈస్ట్ అండి, 1 స్పూన్ ఈస్ట్ అనేది మనం ఇందులో యాడ్ చేస్తున్నాను. పొడిపిండిలోనే వేస్తున్నాను నేను. బేకింగ్ పౌడర్ అండి, కొద్దిగా సోడా. మొత్తానికి ఒక గిన్నెలో వేసి పెట్టాను పిండిని. ఇక్కడ వచ్చేసి మనము 2 eggs అనేటివి తీసుకుంటున్నాము. పాలు అనేటివి అక్కడ నేను మరుగుపెట్టాను, అంటే వేడి చేశాను అనమాట పాలు. ఆ పాలులో నేను షుగర్ వేసి బాగా కలిపేస్తానండి. కలిపేలోపు మనకు అది గోరువెచ్చగుంటే చాలు, ఎక్కువ హీట్ అయితే ఇంకా అవసరం లేదు. వేడిగా ఉంది కదండి పాలు, అందుకనేసి బటర్ అనేది ఇందులో యాడ్ చేస్తున్నాను, కరిగిపోతుంది ఫాస్ట్గా మనకు. ఇక్కడ మనకు బటర్ వేసాం కదా, వేడిగా ఉంది పాలు. అంటే పాలు అనేది కొద్దిగా వేడిగా ఉన్నాయి కదా, చల్లగా అయ్యే లోపు మనకు ఆ బటర్ కూడా కరిగిపోతుంది. అందుకనేసి నేను బటర్ కూడా అందులో యాడ్ చేశాను, షుగర్ కూడా ఇందులో యాడ్ చేశానండి. కొద్దిగా ఇలా కలుపుతూ ఉంటే పాలు చల్లగా అయిపోతాయి, ఇవి రెండు కరిగిపోతాయి. ఎగ్గును కూడా నేను ఇందులోనే యాడ్ చేశానండి. బాగా ఒకసారి ఇలా కలిపేద్దాము. మీరు కావాలనుకుంటే ఇంకా దీంట్లోనే వేయక్కర్లేదు, మనము పిండిలో అయినా కానీ సరే వేసి కలుపుకోవచ్చు. అంటే ఇందులో ఎందుకు వేసానంటే కొద్దిగా వేడిగా ఉంది కదా, కొద్దిగా మనం ఎగ్స్ వేస్తున్నాం కదా, అందుకనేసి స్మెల్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది అనేసి నేను ఇందులో యాడ్ చేశాను కదా. మొత్తానికి బాగా మనకు కలిసిపోయింది, చూస్తున్నారా, లిక్విడ్ లాగా తయారైపోయింది మనకి. ఇక్కడ ఇది బటర్ ఒకటే ఉంది, చిన్న ముక్క. ఈ బటర్ని కూడా కొద్దిగా టచ్ చేస్తున్నాను ఇలాగా స్పూన్తో. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఈ మిల్క్ని, ఈ మిశ్రమాన్ని ఇందులో వేస్తే కలుపుతూ ఉందాము. మనకు గట్టిగా లేకుండా, మరీ ఉంటలుగా లేకుండా, మరీ పల్చగా లేకుండా స్పూన్తో మనం తీసి పిండి జారేస్తే కనుక జారాలి, అలాగొస్తే చాలు. నేను అందుకనేసి కొద్దిగా వేస్తూ బాగా ఉంటలు లేకుండా కలుపుతున్నాను ఇక్కడ. అప్పుడే చిన్నగా మొదలైందండి, స్మెల్ వచ్చేస్తుంది మనం ఇలా కలుపుతుంటేనే. స్మూత్నెస్ కూడా వచ్చేస్తుంది, స్వీట్ కలుపుతున్నామా మనం ఏదో అన్నట్టుగా స్మెల్ కూడా వచ్చేస్తుంది పిండిలో నుండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా కలుస్తుందో పిండి. చిన్న ఉంటలల్లో మనకు పగలాలి, ఈ ఉంటలు అనేటివి ఉండొద్దు పిండిలో. ఇప్పుడు మిగతా మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి కలిపేసి ఒక 10 నిమిషాల పాటు నేను దీనికి రెస్ట్ ఇస్తున్నాను. ఇలాగా కవర్ చేసి వదిలేద్దామండి కొద్దిసేపు. ఇప్పుడు మనకు మంచి కలర్ వచ్చిందండి. దీంతో పాటు కొద్దిగా కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, 1 స్పూన్ అంతా. చూడండి చాలు, ఆ మాత్రం వేస్తే కనుక కొద్దిగా మనకు కలర్ అనేది ఇంకా బాగుంటుంది. సేమ్ కలర్ ఉన్నాయి చూడండి, ఇప్పుడు రెండు బాగా అబ్జర్వ్ చేయండి. మంచి ఇంకా కలర్ అనేది ఎల్లో కలర్ వస్తుంది. అందుకనేసి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు కస్టర్డ్ పౌడరు ఇది మిశ్రమాన్ని బాగా కలిపేద్దాము, మరి చిన్న ఉంటలు లేకుండా. జస్ట్ కలర్ కోసం నేను కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేశాను ఇందులో. ఎక్కడ ఉంటలు లేవు, ఇలాగ జారుతూ ఉంటే చాలు మనకు ఉంటలు లేకుండా. మనకు కేక్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీరు తీపి ఎక్కువ తిన్నట్టుగైతే టేస్ట్ చూడండి, కొద్దిగా షుగర్ తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకోండి, లేదా కొద్దిగా సరిపోతుంది అంటే కొద్దిగా తక్కువ తిన్నట్టుగా అయితే కనుక పర్వాలేదు. నేనైతే ఇక్కడ ఒక డ్రాప్ వేసుకొని చూస్తున్నాను. ఇక్కడ మేము స్టాండ్ అనేది వేసామండి, తడిగా ఉంది చూడండి. ఇంకా ఇది కూడా హీట్ అవ్వాలి మనకు. ఒక కుక్కర్ అనేది తీసుకున్నాను. కుక్కర్ అయితే ఆల్రెడీగా మందంగా ఉంది, పైన వచ్చేసి మనం ఎక్కువ స్టాండ్ అనేది వేయచ్చు. బాళ్ళుకు అంటే ఇసుక అనేది వేస్తున్నాను నేనైతే. ఇంకా ఇక్కడ కేక్ అంటే ఇంకా ప్రతిసారి కేక్ ఎన్నిసార్లు చేశాను నేను, 2-3 సార్లు. కేక్ ఎలా చేశానంటే ఇంకా మామూలుగా ఒక గిన్నె తీసుకొని ఒక పాటు గిన్నె లాంటిదే చేశాను. ఇక్కడైతే నేను ఇడ్లీ కేక్ టైప్ చేస్తున్నానండి. ఇక్కడ మాత్రం కొద్దిగా బటర్ తీసుకొని ఈ బటర్ని కొద్దిగా ఇడ్లీ కుక్కర్లో అప్లై చేస్తున్నాను.
అది బాగా హీట్ అయ్యేలోపు మనము ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేద్దాము. ఇప్పుడు వరకు మీరు చూసే ఉంటారు కేక్ అనేది మామూలుగా ఒక గిన్నె వేసి పెద్ద కేక్ చేసి ఉంటారు కదా. ఇప్పుడు నేనైతే ఆ టైప్ కేక్ చేయడం లేదండి. పెద్ద గిన్నెలు ఎందుకు, మనం ముక్కలు ముక్కలు కిందికి చేయాలా కదా. నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రలో ఇలాగా చేస్తున్నాను. ఫస్ట్ టైం ఇలా చేయడం, నేను ఇడ్లీ పాత్రలో కేక్ చేయడము ఫస్ట్ టైం. చూద్దాం ఎలాగొస్తాయో. ఫారెన్లో అయితే ఇంకా చాలామంది చూడండి, మీరు చిన్న చిన్న కేకులే ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. అందుకనేసి ఈ ఐడియా అయితే మా అబ్బాయి ఇచ్చాడు. మమ్మీ ఎప్పుడు నువ్వు పెద్దగానే చేస్తున్నావు కదా, గిన్నెలు వేసి అలా వద్దు మమ్మీ, ఈసారి కొద్దిగా వెరైటీగా చేయండి కొత్తగా అని చెప్పాడు. అందుకనేసి ఈరోజు అయితే ఇంకా ఇడ్లీ కేక్ టైప్ చేస్తున్నానండి. తిండి కూడా పిల్లలకు చిన్న చిన్న ముక్కలు తీసుకొని ఇడ్లీ టైప్ తిన్నిక బాగుంటుంది కదా, అందుకనేసి నేను ఇలాగ పెట్టేస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఇంకా నేను టైం కూడా చూడలేదు, ఇప్పుడు టైం చూసి చెప్తాను. మామూలుగా అయితే ఇంకా 30 నిమిషాలు అయితే ఇంకా చాలు. ఇప్పుడు మనము ఇంకా జాగ్రత్తగా ఇందులో పెట్టేస్తున్నాము. పెట్టిన తర్వాత వాటర్ మిలన్ గింజలు ఉంటాయి కదండి, అవి మాత్రం కొద్దిగా పైనుండి వేస్తున్నాను. ఒక ప్లేట్ మాత్రం ప్లెయిన్గా వేసి, జస్ట్ కొన్ని చాలు, ఎక్కువ లేకుండా. మనం కావాలంటే పిస్తా లేదా కాజు బాదం మన ఇష్టం వచ్చినట్టుగా మనము గ్రానిష్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఆ ఇసుక శాండ్ అనేది కొద్దిగా బాగా హీట్ ఎక్కాలనేసి హై పెట్టానండి. ఇప్పుడైతే ఇంకా పూర్తిగా తగ్గించేస్తున్నాను. అంటే మీడియం కూడా పెట్టడం లేదు, మరి అంత తక్కువ పెట్టడం లేదు, కొద్దిగా తగ్గించేసి పెడుతున్నాను. అంటే బాగా స్లోగా కుక్ అవ్వాలి అవి. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్లీ 40 మినిట్స్ అయితే కనుక సరిపోతుంది. ఇప్పుడు మూత మూసేసి 40 మినిట్స్ వరకు నేను వదిలేస్తున్నాను. ఈ మూత అయితే ఇంకా మనకు ఎక్కడ ఉండైనా కానీ సరే గాలి అనేది రాదు బయటికి. అందుకనేసి ఇడ్లీ పాత్ర అయితే కరెక్ట్ అనుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఇడ్లీ టైప్ పెడుతున్నాను కదా నేను. చూస్తున్నారు కదా, ఇప్పుడు 40 నిమిషాల వరకు వదిలేసి తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను బయటకు అనేది తీస్తున్నానండి. అయితే వచ్చేయండి చూద్దాం ఒకసారి ఎలాగైపోయినాయో ఏటో కేకులు, ఇడ్లీ కేకులు. స్టవ్ అయితే ఇప్పుడే ఆపేసానండి నేను. పాత్ర మరి వేడిగా ఉంది, అంటే ఆ వేడిదనం అలా ఉంది అనేసి నిలబడ్డాను అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తూ నేను తీస్తున్నాను. చూద్దాం అయితే. బిస్మిల్లా. వావ్, సూపర్ అండి, చాలా బాగా వచ్చాయి ఇడ్లీ కేకులు. ఇప్పుడు ఈ స్టాండ్ ఎలా తీయాలా, మీరే చెప్పండి ఎలా తీయాలి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత, అంటే ప్లేట్లు పట్టుకుని కూడా నాకు ఇవి లేదు, అంత వేడిగా ఉన్నాయి ప్లేట్లు. ఇసుక చూడండి, తడి ఇసుక అన్నాను కదా, ఇసుక మళ్ళీ తడిగానే కనిపిస్తుంది, కాకపోతే ఇంక హీట్ అయితే బాగుందండి. ఇలాగ ప్రిపేర్ చేసానండి ఇడ్లీలు. మళ్ళీ ఇప్పుడు ఎలా చేద్దాము, ఇప్పుడు ఇవి మనం బయటికి తీయాలి కదా. ఒక చాకు ద్వారా మనము చిన్నగా సైడ్లో అంచులు అనేటివి కటింగ్ చేద్దాము. కేక్ బాగా లోపల నుండి పై వరకు అవ్విందా లేదా అనేది మీకు చూపిస్తున్నాను. ఒక చిన్న చూడండి, ఇలాగా పిండి అంటుకోకుండా ఉందనుకోండి, మనకు ఈజీగా వచ్చింది అనుకోండి. పిండి అస్సలు ఎక్కడ అంటుకోలేదు, కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది మనకు. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడైతే ఇంకా పిల్లలకైతే స్కూల్ అయితే ఓపెన్ అయిపోయినాయి కదా. మా అమ్మాయి అయితే ఇంకా వెరైటీగా ఏదో ఒకటి పెట్టమని చెప్తుంది. మా అమ్మాయితో పాటు మా అమ్మాయి ఫ్రెండ్ ఒక అమ్మాయి పాపము పొట్టుటూరు అనుకుంటాను. ఏం పేరమ్మా, ఏదో ఒకటి చెప్తుండండి ఆంటీ అంటే కనుక బాక్స్ లేక అని చెప్తూ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు కొద్దిగా వీలు ఉన్నప్పుడు అప్పుడు చేసి పెడుతుంటాను ఇలాంటివి. కాలేజ్ పిల్లలకైనా స్కూల్ పిల్లలకైనా కానీ సరే ఇలాంటివి మనము బాక్సులలో తినీకే, బయట అంటే ఫుడ్ తినకుండా ఇలాంటివి మనం ఇంట్లోనే చక్కగా చేసి పెట్టచ్చు. ఇవి మనము ఇడ్లీ కేక్ టైప్ చేసామండి, అంటే ఇడ్లీ పాత్రలు చేసాను అంతే. ఇవి ఇడ్లీలు అయితే కాదు, కేకులు, చిన్న చిన్న కేకులు అనమాట. స్టైల్ మాత్రం ఆ విధంగా వచ్చాయి అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఒకటైతే కనుక నేను తీసి చూపిస్తున్నాను చూడండి, ఎంత స్పాంజీ, ఎంత చక్కగా వచ్చాయో చూడండి. లోపల కూడా చూడండి ఎంత బాగా కుక్ అయినాయో. చూస్తున్నారు కదా.
ఒక చిన్న ముక్క తిని చూస్తాను. అంటే మా అమ్మాయి కేక్ కేక్ అంటుంది. నిజంగా చెప్తున్నాను, మీరు వెంటనే నేను ఎలా చేశానో మీరు అలాగే చేయండి. కొద్ది గురికి మార్చకుండా ఇలాగే చేయండి. మీకు ఇలాగ స్పాంజీలాగా కేకు రాకపోతే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీగా ఇలాగే వస్తాయి. కొద్దిగా చిన్న కప్పు నిండా మనం తీసుకొని చేసాము. ఇదొక పిండితో కాదండి, మనం ఏ పిండితో అయినా కానీ చేయగలుగుతాము. మీరు నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ రజియా. బై బై, సీ యూ, టాటా, అల్లా హాఫీజ్.